Hi, I'm Dr. Srijana, General Physician, Diabetologist, Medistar Hospitals, Ameerpet. రెగ్యులర్గా మనం విటమిన్ డెఫిషియన్సీస్ చాలా చూస్తూ ఉంటామండి. దాంట్లో కామన్గా చూసేది B12 డెఫిషియన్సీ. B12 డెఫిషియన్సీ అంటే కనుక B12 లోపం ఉంది, విటమిన్ B12 లోపం ఉంది అని చెప్పొచ్చు మనం. దానివల్ల జనరల్గా ఏంటంటే మనకి ఈజీగా ఏంటి అసలు ఫస్ట్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆర్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ రిపేర్కి బాగా హెల్ప్ అవుతుంది, మైలిన్ చిప్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది, జనరల్గా DNA సింథసిస్ కోసం అది హెల్ప్ అవుతుంది. సో దానివల్ల లోపాలు ఉన్నప్పుడు మనం కిడ్స్ కానీ ఎల్డర్స్ కానీ ఎనీ ఆఫ్ ద ఏజ్ గ్రూప్స్ ఎలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారంటే మనం వింటూ ఉంటాము, కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉంటున్నాయి, మంటలు వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం కామన్గా. దాంతోపాటుగా కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, డిక్లైన్మెంట్ చూస్తాం. అంటే జనాలకి ఏంటంటే మర్చిపోతాము, ఫర్గెట్ఫుల్నెస్ అనేది చాలా కామన్గా ఉంటుంది, చాలా మూడ్ స్వింగ్స్ చేంజెస్ ఉంటాయి, ఇరిటబుల్గా ఉంటారు, లేచిన వెంటనే కూడా దే వోంట్ ఫీల్ లైక్ ద డే టు బీ క్యారీడ్ అవుట్ అన్నది చాలా లేజీగా క్యారీ చేస్తూ ఉంటారు, చాలా జనరల్గా ఈజీ ఫెటిగబిలిటీ వస్తుంది, వీక్నెస్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఈ పెరి ఓరల్ పిగ్మెంటేషన్ కానీ వేళ్ల దగ్గర నలుపు కానీ ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. ఇవేంటంటే కొంతమంది వచ్చేసి నడకలో కూడా చాలా కొంతమందికి ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి, గేట్ డిస్టర్బెన్సెస్ అంటే ఒక నడుస్తున్నప్పుడు ఒక పక్కకి వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి, కూర్చుని వేస్తుంటే నర్వస్ సిస్టమ్ ఇబ్బంది ఉండడం వల్ల బ్యాలెన్స్ తప్పడం కానీ కళ్ళు తిరగడం కానీ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉండడం వల్ల, దట్టు B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎలా ట్రీట్ చేసుకోవచ్చు వీటన్నిటి గురించి జనరల్గా ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద వాల్యూస్ మనం ఏవైనా IV, IM ఆర్ ఓరల్ టాబ్లెట్స్ అన్నీ హెల్ప్ అవుతూ ఉంటాయి. సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఒక కోర్స్ తీసుకుంటాం, IV B12 మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, లేదు కొంతమందికి IM ఇస్తాం డైరెక్ట్గా, ఏదో గ్లూటియస్ కానీ డైటోయిడ్ కానీ, జనరల్లీ ప్రిఫరబుల్ రూట్ ఈస్ లైక్ IM అనమాట. దెన్ టాబ్లెట్స్ ఇట్స్ కోర్స్ ఆఫ్ 1 month to 2 months ఆర్ 3 months, దెన్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ మనం ఇస్తూ ఉంటాం. ఈజీగా ఏంటంటే మనం వాడిన తర్వాత వాటి యొక్క రిజల్ట్స్ మనం వితిన్ 1 month లో చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మూడ్ చేంజెస్ ఇంప్రూవ్ అవుతాయి, వీక్నెస్ తగ్గుతూ ఉంటుంది, నడుస్తున్నప్పుడు కానీ వీటినప్పుడు కానీ అలసట రాకుండా ఉంటుంది. ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉండొచ్చు. కొన్నిసార్లు కళ్ళ లోపాలు కూడా వీటి వల్ల మనకి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, విజువల్ డిస్టర్బెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో అవి కూడా మనకి తగ్గుతాయి అన్నమాట, ఎందుకంటే నర్వ్ రీజనరేషన్ జరుగుతుంది కాబట్టి. సో ఫర్దర్గా ఎలా ఉందన్నది రెగ్యులర్గా మన డే టు డే లైఫ్లో ఏంటంటే ఎవ్రీ 6 months B12 అన్నది ఒకసారి మనం చెకప్ చేయించుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటివన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు.